అంతటి తిరిగాను కానీ మీ గుట్టలకు రాదు. ఈ చుట్టూ గుట్టలే. మధ్యాహ్నం అయ్యగారు తీసుకొస్తుంటే అనిపించింది ఎవరైనా కిడ్నాప్ చేసేట అనిపిస్తే, అందుకని పక్కన పోలీసు ఆయన మనకెందుకు భయం అనుకుని అట్లా అన్న పుళ్ళు వస్తాయా సింహాలు వస్తాయంటే అన్నీ వస్తాయన్న, చిరత పుల్లు కూడా దొరుకుతుంది అన్న అన్నాడు. అమ్మ బాబాయ్, హల్లెలూయా. ఇటువంటి ప్రాంతానికి రాకుండా ముస్లిముల దగ్గరికి ₹1,00,000 మంత్రం వేయించుకొని పడవబడిన గుళ్ళు, అలాగనే తవ్వుతూ ఆ లంకి బిందుల కోసం మంత్రాలు వేయించి తవ్వాను కానీ ఒక్క ముక్కు పుల్ల కూడా దొరకలే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరా మీరు? గట్టిగా చెప్పండి. భోజనం చేసి వచ్చారా, చేయకుండా వచ్చారా? మరి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. తర్వాత దేవుని బిడ్డలారా, ఒక్క ముక్కు పుల్ల కూడా దొరకలేదు. కొన్ని ₹1,00,000 ఖర్చు అయిపోయినాయి. అన్నీ అమ్ముకుంటున్నాం. చివరికి దొంగ నోట్ల బిజినెస్ చేయాలని ₹30 లక్షలు తీసుకొని చార్మినార్ దగ్గర ఒక ముస్లిములతో సహవాసం చేసి ఒరిజినల్ నోట్లు 30 లక్షలు వాళ్ళకి ఇచ్చి 90 లక్షలు దొంగ నోట్లు తీసుకొని అలాగనే చలమని అవుదామని ఆ బిజినెస్ కూడా చేస్తే వారే పోలీసు వేషం వేసుకొని మధ్యరాత్రి మా లాడ్జింగ్ మీదకి రైడింగ్కి వచ్చి ఆ డబ్బులంతా తీసుకొని వెళ్ళి కేసులు పెడతానంటే బాధపడి, నా ఎమ్మడొచ్చిన బిడ్డలు చాలా పేద బిడ్డలు, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని బతిమిలాడుకున్నాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత చివరికి ఉన్న ఇండ్లన్నీ అమ్మేశాను, కార్లు అమ్మేశాను, ప్రింటింగ్ ప్రెస్ కూడా అమ్మేశాను. అమ్మేసి ప్యాకాట మొదలుపెట్టాను. ఈ ప్యాకాటలో ఉన్నవి మొత్తం పోయినాయి. సర్వం మొత్తం కోల్పోయి చివరికి కిరాయిలలో ఉండటానికి అలా ఉండి ఉన్న రోజుల్లో ఈ డబ్బంతా ఎక్కడ పోయిందని ఒక ఆలోచనతో తాగుడుకు బానిసైన. ఎందుకంటే అంత కోటీశ్వరుడు కన్నా నేను, మీరు ఉదాహరణ చెప్తా, ఆ బాత్రూమ్ గోడ పైన కూడా కొన్ని కట్టలు అలా ఇసురు కొట్టేవాళ్ళు, అలా బస్తాలలో డబ్బులు పెట్టేవాళ్ళు. అంత డబ్బున్న నేను ఈరోజు ఇంత బికారిని అయిపోయానని కారణం ఏంటని తెలిసి తెలియక మందుకు అలవాటు అయ్యాను. ఎలా మందు అంటే తెలుసా అండి? ఇదివరకు తాగిన వాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు పైకెత్తండి ప్లీజ్. మామూలుగా ఎవరైనా ఉంటే లేరా? అంత పరిశుద్ధులు ఇదివరకు తాగిన వాళ్ళు ఎవరు లేరా? బ్యాచ్, మన బ్యాచ్ ఎవరున్నారా? యవనస్తులు? మేము అస్సలే యవనస్తులు చూడి అంత గట్టిగా ఉన్నారు. మొత్తం ఈ అయ్యగారికి అదృష్టం, చాలా మంది యవనస్తులు అయ్యగారికి నాలాగనే మీకు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయ్యా మీరు ఎప్పుడైనా మందు తాగలేదయ్యా? అబ్బా దేవునికి స్తోత్రం. గుడంబ కానీ బీరు కానీ, హల్లెలూయా, ఎంత మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, మందు తాగితే థమ్స్అప్ కలుపుకొని లేకపోతే నీళ్లు కలుపుకొని తాగుతారు. నేను మాత్రం ఫుల్ బాటిల్ కచ్చా కొట్టేవాడిని. కచ్చా కొట్టి నగనాశి లెక్క ఏమీ తెలియకుండా ఇంటికి వచ్చేవాడిని. దేవుని బిడ్డలు గమనించండి. అలా తాగి 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 రోడ్ల మీద పడటం మొదలుపెట్టాను. ఈ రోడ్ల మీద పడితే 3 రోజులు తాగి ఆ కళ్ళు హైదరాబాద్లో కళ్ళు అమ్ముతారు, మందు కళ్ళు. అది తాగితే 3 రోజులు నాకు సుఖం రాదు. అలాగే తాగి రోడ్ల మీద పడుకున్న నా జీవితాన్ని చూసి రోజుకు 12 పెట్టలు సిగరెట్లు తాగుతున్నాను. తాగి తాగి లివర్ ఖరాబ్ అయిపోయింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక రోజు కింద పడితే డాక్టర్ అన్నాడు, స్కానింగ్లు చేయించి అన్నాడు, అన్నా నేను చదువుకున్న లెక్క ప్రకారంగా నీ లివర్కి అన్ని రంధ్రాలు పడ్డాయి, 7 నెలల కంటే ఎక్కువ బతకవని చెప్పాడు. 28 సంవత్సరాల క్రితం బతికే ఉన్నాను ఒక్కసారి యేసయ్య కృప వల్ల. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, ఇలాగున్న సమయంలో నా భర్త కోటీశ్వరుడుగా ఉన్న ఈయన ఈరోజు బికారైపోయాడు అని చెప్పి చివరికి ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోవాలని ఆలోచన కలిగి ఉంది. ఈ ఆడవాళ్ళంతా అంతే హైదరాబాద్. మీరు మంచోళ్ళు, ఈ గ్రామంలో మంచోళ్ళు, వందనాలు. ఆ ఆడవాళ్ళకి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. మీరు ఇక్కడ లేరా తల్లి? మిమ్మల్ని కాదు, మగవాళ్ళని హల్లెలూయా చెప్తుంటే మీరు చెప్తున్నారు. గట్టిగా హల్లెలూయా అందరికీ కలిసి చెప్దాం హల్లెలూయా. ఈ బికారి నేను తాగుబోతున్న నన్ను గుట్కలు తిన నన్ను చూసి చివరికి చెప్పుకోవటానికి నేను సిగ్గు అనిపిస్తుంది. గుట్కా అది గుడంబ కూడా తాగాను. ఇలా తాగుబోతాడైన నన్ను చూసి నా భార్య ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోవాలని ఆలోచన కలిగి ఉంటే వాళ్ళ అక్క కొడుకు వచ్చి ఆదుకొని, అమ్మా ఆస్తి ఉంది కదా వెళ్ళిపోదామని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళారు. మా కుటుంబంలో భార్య చెప్పా పెట్టకుండా వెళ్తే మళ్ళీ మేము మా ఇంట్లోకి స్వీకరించాం. అయితే ఆమె వెళ్ళిపోయింది.
నేను కూడా ఆ ఇంటి మీద ఆ తాళం మీద ఇంకో తాళం వేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. 7 నెలలు దూరం అయిపోయినా. ఆడి తాగిపోయినాక అక్కడ కూడా తాగుడే. మా ఊళ్ళో దొర అంటారు మమ్మల్ని. ఈ రెడ్డోడు దొర అంటారు. ఈసారి రెడ్డి కూడా తీపిచ్చేసుకున్నానండి. దేవుళ్ళకి వచ్చినాక నా పేరు కేవలం రవీందర్ అనే పెట్టుకున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా పాన్ కార్డు కానీ నా ఆధార్ కార్డు కానీ అన్నీ చూడవచ్చు. పెద్దయ్య గారు చూస్తే ఇంకా బాగుంటుంది. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని ఆమె వెళ్ళిపోయిన తర్వాత 7 నెలలు ఒక పిచ్చులాగా గడ్డం పెంచుకొని ఎంటికలు పెంచుకొని రోడ్ల మీద పడి తాగి పడుకున్న నన్ను ఆ కృపామయుడు ఒకరోజు నా భార్య అందరి దగ్గరికి వెళ్తుంది, అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అప్పుడు వరంగల్ లాస్ట్ బార్డర్ ఆమెది. వరంగల్ లాస్ట్ బార్డర్ మాకు ఇటుపక్క ఇంచుమించు 350 కిలోమీటర్లు. మా గ్రామం ఎప్పుడు చూడలేదు నా భార్య. ఆ రోజు వాళ్ళు అక్కడే, ఎప్పుడు ఫోన్లు కూడా లేవు ఆ టైంలో. ఎవరికో ల్యాండ్ ఫోన్ నెంబర్లు ఉండే. అందరు దేవుళ్ళ దగ్గరికి నా భార్యను తీసుకుపోతే ఆ దేవుళ్ళు చెప్తున్నారు రవీంద్ర రెడ్డి చచ్చిపోయాడని. మైసమ్మ కాడికి పోతే మైసమ్మ దేవుడు అలాగని చెప్పాడు, ఎల్లమ్మ దేవుడు చెప్పాడు. చివరికి ఎలుగుటి జాతర అని సూర్యపేట దగ్గర లింగమంతుల జాతర కూడా దేవుడు అలాగని చెప్పాడు. చివరికి మసీద్ దేవుడి దగ్గరికి పోతే మసీద్ దేవుడు కూడా నీ భర్త లేడమ్మా చచ్చిపోయాడని చెప్పాడు. అప్పుడు పెళ్లి చేయాలని ఆలోచన కలిగి ఉంటే నా భార్య ఒప్పుకోలేదు. ఒక్కటే భర్త, నాకు ఇంకా వద్దు, 2 చిన్న పిల్లలు ఉన్నారు అని అనుకున్నది. చివరికి ఒక క్రైస్తవురాల దగ్గరికి పోతే అమ్మగారు ప్రవచించి చెప్పింది, ఈ బుధవారం ఆయన వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, మళ్ళీ నా దగ్గరికి వస్తాడు శుక్రవారం ఆరాధనకి. ఆయన బైబిల్లో ఒక పేతురులాగా ఆయన అన్నమాట ఖచ్చితంగా నెరవేరుతుంది, పేతురులాగా సేవ చేస్తాడు అని అన్నప్పుడు నా భార్య అన్నది, దేవుడు అంటేనే ఆయనకు పడదమ్మా. మందిరం మీద ఉంచేవాడు, క్రైస్తవ బిడ్డలని కనబడితే హేళన చేసేవాడు. పేతురని చెప్తున్నావంటే నిజంగా అవుతుందమ్మా, నువ్వేం బాధపడద్దు, ఆయన బతికి ఉన్నాడంటే. నా భార్య ఒక్కటే అనుకున్నదండి, అందరేమో చచ్చిపోయారని చెప్పారు దేవతలందరూ, దేవుళ్ళందరూ. ఈ దేవుడే బతుకున్నాడని చెప్తున్నాడు. ఒకవేళ కనుక ఆ దేవుడు నా భర్తను కనుక నా దగ్గర తీసుకొస్తే బతికినంత కాలం యేసు ప్రభుకు నేను రుణపడి ఉంటా, ఆయన నమ్ముకుంటా అని ప్రామిస్ చేసుకుంది. హల్లెలూయా. అదే రోజు తాగుడు మానేసి మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వస్తే డబ్బులు అడుక్కొని మా గ్రామానికి వెళ్ళిపోయాను. మా అత్తగారింటికి వెళ్ళిపోగానే మేము బొట్లు పెట్టుకోవాలి, గాజులు పెట్టుకోవాలి. ఆ బొట్టు మీద 3 బొట్లు పెట్టుకోవాలి. గాజులు ఖచ్చితంగా 12 గాజులు ఇటుపక్క అటుపక్క ఉండాలి, ఎడమ చేతికి కుడి చేతికి. ఒకవేళ లేకపోతే వెధవరాలు అంటాం మేము. నేను వచ్చింది, నన్ను చూసింది, సంతోషపడ్డది, మాట్లాడింది, వెళ్ళింది, స్నానం చేసి వచ్చి తెల్లజీర కట్టుకొని గాజులు తీసేసి బొట్టు తీసేసి సాపేసుకొని స్తోత్రం అంటాను. ఓమ్మో, ఏంది గా దేవుని నమ్ముకున్నావు, ఏంది తక్కువ చేతి దేవుని అని నానా మాటలు మాట్లాడి కర్రందుకొని బాగా కొట్టాను. కొడితే ఆ దెబ్బలకు వశపడలేక బంధువులందరూ అన్నారు, దేవుని నమ్ముకున్నావు కానీ నీ భర్త కొడుతున్నాడమ్మా, కొద్దిగా ఊకో అని చెప్పినప్పుడు మళ్ళీ ఊకున్నాను. దేవుని బిడ్డలారా, తర్వాత అన్నది, నేను ఖమ్మం వస్తాను, ఆ పాసరం ఎవరో నేను చూడాలనుకున్నాను. అమ్మను, అక్కను, వదినను ఇద్దరిని తీసుకుని, నా భార్యను వదినను తీసుకుని పోయాను. ఆ తెల్ల బిల్డింగ్ అన్నది, మీరు ఇద్దరు వెళ్ళిపోండి, ఒక సిరిడి దాకా వస్తానన్నాను. యేసుక్రీస్తును పరీక్ష పెట్టాలి, ఎందుకంటే 1,000 దేవతలు పూజ చేశాను. 24 గంటలు ఓం నమో నారాయణాయ అని పిలిచేవాడిని. అసలు ఓం నమో నారాయణ అంటే మన దేవుని పేరని నాకు తెలియదు, మా శివుని పేరని, అర్ధనారీశ్వరుడు, ఆ శివుడు, ఆంజనేయ స్వామి పేర్లని నేను తలుచుకునేవాడిని. నా దేవతలు ఒకప్పుడు వాళ్ళు ఉండేవారు. 24 గంటలు ఓం నమో నారాయణాయ అని నేను పిలిచిన నేను ఓ రోజు బ్రాహ్మణుడు చెప్పాడు మీటింగ్లో, ఓం అంటే దేవుడు, నమో అంటే నమస్కారం, నారా అంటే జలం. అసలు దాని అర్థం ఏంటో తెలుసా? నీళ్ళ మీద నడిచిన ఓ దేవా నీకు నమస్కారములు అని అర్థం. అసలు నీళ్ళ మీద నడిచిన దేవుడు ఒక్కడు లేడు, ఉన్నది ఒక్కడే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. దేవుణ్ణి తెలవక ఆయనను స్మరించాను. ఆ స్మరణే ఈరోజు దేవుడు ఆయన కృపను, ఆ రక్షణ ఇచ్చి ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ, ఇంకా నేను క్లుప్తంగా ముగించేసి వాక్య బాలకి వెళ్తాను. ఆ దేవుణ్ణి పరీక్ష పెట్టాలని అప్పుడు చిన్నగా 25 పైసలు బండిలు ఉండేది, మీకు తెలుసో తెలియదు. ఆ 25 పైసల బండి ఒక చెట్టు తొరలో పెట్టి, నిజమైన దేవుడు యేసుప్రభు అయితే ఆ పాశ్రమ గారు ప్రవచించి చెప్పాలని నేను భద్రాచలం వెళ్ళి కొబ్బరికాయల దుకాణం పెట్టి బతుకుదానని అనుకున్నాను. ఆ మాట కూడా అమ్మగారు చెప్పాలనుకొని పోతే, ఆ శుక్రవారం ఆరాధన చేసిన తర్వాత అమ్మగారు నా నెత్తి మీద చేపెడితే నాలో ఉన్న దయ్యాలు కింద పడిపోయిన తర్వాత
యేసు నామములో ఆమె ప్రార్థన చేసి అన్నది, కొబ్బరికాయల దుకాణం పెట్టుకొని బతకాలనుకుంటున్నావు, నువ్వు రా, అక్కడికి పోవు, భద్రాచలం హైదరాబాద్కి వెళ్తావు, దేవుని నమ్ముకుంటావు, నిజంగా దేవుడు బైబిల్లో పేతురులాగా నువ్వు సేవ చేస్తావు బిడ్డ అని చెప్పింది. అమ్మా నువ్వు సేవ విషయంగా మాట్లాడితే మాత్రం నీకు కూడా కర్ర అందుకొని కొడతానని చెప్పింది. అంత కోపం నాకు. ఆ తర్వాత దేవుని బిడ్డరా ఆమె అన్నది, యేసు ప్రభువును పరీక్ష పెట్టాలని చెట్టు త్వరలో పావుల బండి పెట్టి తీపం అన్నది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. నిజమైన దేవుడు కనుక ఆ గొప్ప దేవుడు అన్ని బయలుపరిచాడు. ఆ తర్వాత దేవుని బిడ్డ రమ్మగారు అన్నట్టే హైదరాబాద్కి వెళ్ళాం. ఈ హైదరాబాద్కి వెళ్ళాం, ఇక తాగుబోతులకు ఏముండదు, మొత్తం పోయింది ఆస్తి అంతా. ఇక కిరాయి చిన్న రూములో ఉండి గ్యాస్ అమ్ముకున్నా. డబ్బులు లేకపోతే గ్యాస్ అయిపోయిందయ్యా, గ్యాస్ మా ఫ్రెండ్ దగ్గర గ్యాస్ వస్తుందని తీసుకొచ్చి గ్యాస్ అటే అమ్ముకొని తాగటమే. పట్టు చీరలు కూడా నా భార్య అమ్ముకొని బేగం బజార్లో తాగుడుకు బానిసయ్యాను. ఇంట్లో అన్నం లేదు, 7 రోజులు బియ్యం లేక ఇబ్బంది అవుతాయి. మళ్ళా మా దేవతలందరినీ, అప్పట్లో కొలిసిన దేవతలందరినీ, నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడమని అడిగితే ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడదు. చివరికి ఇక నేను చచ్చిపోవాలి, తినటానికి తిండి లేని బతికైపోయిందండి నా బతుకు. కిలో బియ్యం లేని గతికి లేకుండా 7 రోజులు ఉపాసం ఉన్నా. అప్పుడు అనిపించింది ఇక చచ్చిపోతాను అనుకొని తీర్మానం చేసుకొని ట్యాంక్ బండ్లో దూకి చచ్చిపోవాలనుకున్నా. నన్ను ఒక దైవజనుడు, ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు ఆయనకు తెలియదు, నా ఇంటికి వచ్చి అన్నాడు, నానా చచ్చిపోవాలనుకుంటున్నావు 3 రోజుల నుంచి, ఈరోజు తీర్మానం చేసుకున్నావు అంటే నీకెవరు చెప్పారయ్య అన్న. నా దేవుడు యేసు ప్రభు చెప్పాడు, నువ్వు దా సువార్త ప్రకటిస్తానని అన్న దగ్గర నుంచి తీసుకెళ్తే కరెక్ట్గా 3.5 సంవత్సరాలు అయ్యగారి కుడిభుజంగా ఉన్నాను. బాప్తిసం తీసుకున్న ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టి 250 మంది వచ్చి భోజనాలు చేసి వెళ్ళారు. పొద్దున్నే నా కొడుకు స్కూల్కి వెళ్తుంటే దేవుని బిడ్డలారా ఎద్దు పొడిచింది, ఇక్కడ పొడిచింది, కొమ్ము నోటుకలు వెళ్ళిపోయింది. సండే స్కూల్కి వెళ్ళాడు కనుక ఎస్ఐ అని పిలిచాడు. ఇక్కడ 30 కుట్లు పడ్డాయి, లోపట 30 కుట్లు పడ్డాయి. డాక్టర్ అన్నాడు, ఇక్కడ పొడిస్తే చచ్చిపోయేవాడయ్యా, ఇక్కడ పొడిస్తే కన్నే పోయేది, ఈ పెదవు కూడా అది విప్పకుండా చిన్న రంధ్రంతో మీ దేవుడు ఎవరే అంటే నా దేవుడు యేసయ్య అని చెప్పి హల్లెలూయా. ఆ రోజు మా నాన్నగారు వచ్చి అన్నారు,